श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सुनः परिषति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरिता जग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये। शुतरशतरशे नमः। इंद्रकीलाद्रिदुर्गे मल्लिकार्जुनेश्वरानुग्रहकटाक्षसिद्ध्यर्थं ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలల్ని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, అదేవిధంగా పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి ఇచ్చేస్తాయి. కుంభరాశి వారికి జూన్ 7వ తారీఖు రాత్రి వేళ 10:04 ఇరువురు సింహలగ్నమైనటువంటి అగ్నిస్థానంలో ఉండడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే వ్యవస్థను అనుకుంటున్నారో దాన్ని ఆచరణలో పెట్టడము, ఈ ప్రాజెక్ట్ చేస్తే నాకు ధనం వస్తుంది అనుకున్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టాలెక్కడము, అమ్మా భగవంతుడు నన్ను కరుణించాడు, ఈ 2 నెలలు నేను కష్టపడగలిగితే నేను ఎంతో కొంత ధనాన్ని వెనక వేసుకోవచ్చు, నాకు ఒక ఆశ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయం తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఈ 2 నెలలు కూడా మంచి అవకాశం, మంచి తెలివి ఉన్నవారు, అది కాదు ఇలా చేసుకోవడం వల్ల మనం నిలబడతామని మీ మాటకి గౌరవం ఇవ్వడము, అందరూ మీ మాట వినడము, మీరు ఎలా చెప్తే అలా చేయడం అనేటువంటి జరగడము, జనాకర్షణ పెరగడము అనేటువంటివి కుంభరాశి వారికి 2 నెలలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా జూన్ 29వ తారీఖు నుంచి జూలై 14 మధ్యలో
మీ యొక్క శ్రమను గుర్తించి మీకు ఇది కాదు, నువ్వు వేరే చోట పెద్ద ప్రాజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఇదిగో నేను ఇస్తాను, నా దగ్గరికి వచ్చేయి అని చెప్పి మీకు ఆఫర్ల విలువ అనేటువంటిది కురిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఇంతకుముందు ఎక్కడైతే నమ్మకంగా చేశారో అతను కూడా మిమ్మల్ని సిఫార్సు చేసి కొంతమంది యజమానులు వదులుకోరు. కానీ పర్వాలేదు, నువ్వు ఎదిగితే నాకే మంచిది కదా, నా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కదా, వెళ్ళు పలానా చోట చెయ్యి, ఇంకా మంచి పేరు తెచ్చుకో, నువ్వు పెరిగితే అంటే నాకు గౌరవంగానే ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల మీ యొక్క స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి మంచి అవకాశం జరుగుతుంది కదా అని చెప్పి తలపొగరు అనేటువంటిది నెత్తికెక్కుకోకుండా ఇదంతా కూడా ఈశ్వరుడు నాకు కలగజేస్తున్న మహత్తవకాశం అని, అవకాశం పరమశివుడు కలగజేస్తున్నాడని భావించుకుని మీ యొక్క రంగాల్లోకి మీరు శ్రీకారం చుట్టుకోండి. సంతానయుక్తులకు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. మీరు సంతానానికి ఏదైతే నేను చూస్తున్నారో అది అవ్వేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీ యొక్క శిశువులు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్లో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అనూహ్యమైనటువంటి అవకాశం. అంటే కాస్త భూమికి సంబంధించి ఇది వదిలేసాం అనుకుంటే పర్వాలేదు తీసేసుకోవయ్యా, ఎవరిదైతే ఏముందని చెప్పి ఆ భూమి మనకి కలిసి రావడం, అదేవిధంగా ధనం మనకి కలిసి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల పర్వాలేదు, మనకెక్కడో అదృష్టం కలిసి వచ్చింది, మనం ఇక నిలబడుగుతున్నాం అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇంతకు ముందు ఏదైతే చికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. అమ్మయ్యా, గన్నం గట్టెక్కింది అబ్బాయి, నేను కొంచెం ఒక స్థితిలో ఉన్నాను, పర్వాలేదు, ఇలాగే ఇంకొన్ని రోజులు ఉండగలిగితే నేను మలుచుకుని నా పనులు నేను చేసుకోగలుగుతాను అని ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా, ధనపరంగా, అదేవిధంగా మానసిక పరంగా 3 పరాల్లోనూ చక్కగా మంచి వ్యవస్థ అనేటువంటిది ఈశ్వరుడు మీకు కలగజేస్తున్న మహత్తవకాశం. అందులోనూ బుధుడు, గురుడు, రవి ఈ 3 గ్రహములు కూడా కేతువు కూర్చుని స్వక్షేత్రం నుంచి చూడడం వల్ల మీకు మంచి అవకాశము, మంచి ఆలోచనాయుక్తాన్ని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మీకు గోల్డెన్ ఛాన్స్గా చెప్పచ్చు. కేతువు కుజుడు జూన్ 7 ప్రారంభం చేయడం వల్ల కుంభరాశి వారికి 24వ తారీఖు నుంచి, జూన్ 24 నుంచి జూలై 14 వరకు మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ప్రమోషన్లో కానీ, అదేవిధంగా విద్యార్థులకు కానీ, అదేవిధంగా వివాహయుక్తానికి అవ్వాలనుకున్న వారు కానీ మీ యొక్క స్థితి అనేటువంటిది మంచి ప్రదేశాల్లో మీరు ఏర్పరచుకుంటూ ఉంటుంటారు. అంతేకాకుండా కుంభరాశి వారికి ప్రతి నిత్యము కూడా ఏదన్నా దుర్గాదేవి ఆరాధన చేయడం, లేదా క్లీం శ్రీం హైం ఓం అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి అవకాశం నిలబడేటువంటి విషయంగా పరమేశ్వరి మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. ప్రతి నెల కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల, కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల, కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం. ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి, అదేవిధంగా ప్రతి నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి, సంకటహర చతుర్థికి ఏ విధంగా ఉండాలి, ఈ నెలలో మనం ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము, ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది, నరఘోష మన ఇంటి వైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల కూడా మనం కొన్ని తిథుల్లో, కొన్ని యొక్క రోజుల్లో కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి, దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం, లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి. పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంట కలుగుతూ ఉంటుంది. అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది. కావున
జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం. ముందుగా జూన్ నెలలో 6వ తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు. ఆ రోజు శుక్రవారం రావడం, అందులోనూ ఏకాదశి కలిగి రావడం, గాయత్రీదేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి, ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీదేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి. కాబట్టి 6వ తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథి నందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున 6:30లోగా ఇంటిని శుభ్రంగా గావించుకుని తులసి మొదటి యందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము 2 అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి 5 మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం. గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అన్నటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమః అని 108 సార్లు పఠించుకుని ఈ 5 మందారాలని కళ్ళగద్దుకుని 5 వైపులా అంటే 4 దిక్కులా కూడా 4 మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి 6th సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా 7వ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు, తదుపరి రోజే శనివారం. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు. ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశి యుక్తము అంటారు దీన్ని. కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ 7వ తారీఖు శనివారం రోజున వేకువజామున 6:30లోగా ఇల్లంతా శుభ్రంగా గావించుకుని 7:42 లోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని గాని లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణాయ నమః, శ్రీమన్మహానారాయణాయ నమః, శ్రీ మహాదేవదేవాయ నారాయణాయ నమః అంటూ 108 సార్లు పఠించి ఆ తులసి దళాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన, వరిపిండిని తీసుకుని దీప ప్రమిదలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల 7వ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా 7 అనేటువంటిది శనీశ్వరునికైతే ఇష్టమైనటువంటి సంఖ్యాపరిమాణం. కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక జూన్ నెలలోనే 10వ తారీఖున మంగళవారం రోజు ఉదయం 10:47 తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా. కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ 7:42 గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా, అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా, మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు 10వ తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం. అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లె పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గండం నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు 10వ తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది. ఇక 11వ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం. 11వ తారీఖు తర్వాత అంటే జూన్ 12 నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ 11 తర్వాత ముహూర్తాలు ఉండవు. గురుమూఢమి ప్రారంభం అవుతుంది. ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది. ఇక 14వ తారీఖున సంకటహర చతుర్థి. 14 శనివారం సంకటహర చతుర్థి. ఎవరైతే సంకటహర చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ
5 మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. 5 నెలలు ఉదయమే 6 గంటలకల్లా ఇల్లంతా శుభ్రం గావించుకుని 6:30 కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి, అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ సమస్య గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ, లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ, ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ 7:30 స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండ్రాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక 5 ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం, సంకటహర చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది. ఉదయం అంతా ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి. ఇది 14వ తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది. ఇక 27వ తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు 27వ తారీఖు శుక్రవారం రోజు. శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి 27వ తారీఖు ఉదయం 6:30 గంటలలోగా ఇల్లు శుభ్రం గావించుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయ నమః అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక 29వ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం. తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాల కార్యక్రమం అనేటువంటిది 29వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది. అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలను ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటిది దూరం అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం అయిపోయింది. శ్రీ